రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు ఉన్నారు. నమస్కారం సీమరాజా గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నామండి. ఎలా ఉంది మీ పార్టీ ఓడిపోయింది, బాధపడుతున్నారా? బాధ ఎందుకు, ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావాలని దీంతోనే ముందుకు పోతాం తప్ప బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. 9 సీట్లు వచ్చాయనుకున్నాం, నవరత్నాలు ఇచ్చామండి. నవరత్నాల కన్నా కూడా ఎక్కువే ఇచ్చినారు. మాకు 11 సీట్లు వచ్చినాయి, ఇంకా 2 సీట్లు ఎగటా వచ్చాయని చెప్పి మాకు సంతోషంగానే ఉన్నది తప్పించి బాధ ఏం లేదు. కానీ వై నాట్ 175 అని అన్నారు, కానీ ఇక్కడ చూస్తే రియాలిటీ వేరేగా ఉంది. ఏమంటారు దీనిపైన? వై నాట్ 175 అన్నారు కదా. నేను వై నాట్ 185 అని నేనన్నా. వై నాట్ 185 అని నేనన్నా. 178 అని నేనన్నా. వై నాట్ 178 అని నేనన్నా. వై నాట్ 175 అని అన్నాడు. ఏమన్నా కూడా ఎత్తిపోయింది కదా లాస్ట్కి. ఏమో అంటే ప్రజలు మేము చేసిన ఇసుక అక్రమాలు, ఎర్రచందనం అక్రమ రవాణా, గ్రావెలు, చేసినటువంటి అప్పులు, రాజధాని లేకుండా పోవటము, రాష్ట్రంలో నిరుద్యోగ యువత, ఇచ్చిన హామీలు, తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, సునీతారెడ్డి ఒక దిక్కు, వివేక సార్ హత్య కేసు, ఎన్నో ఉన్నాయి మన ఎత్తిన. ఏం చేస్తాం? అందుకే వీటి వల్ల ఓడిపోయింది. అందుకే మాకు దీనికే ఎత్తిపోయింది, ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయిందని చెప్తాం. మళ్ళీ ఎప్పుడు వస్తుంది పార్టీ అధికారంలోకి? రాదా 2034-39లోనే వస్తాం. మళ్ళా ఎందుకు చాలా టైం తీసుకుంటున్నారు? మళ్ళీ ఉంది కదా 5 years తర్వాత. 5 years తర్వాత ఉన్నా కూడా మేము 11 స్థానాల నుంచి మళ్ళా 151 స్థానాలకు పైన రావాలంటే ఖచ్చితంగా 2034 రావచ్చు, 2039 అయినా పట్టవచ్చు. వైఎస్ఆర్సీపీ భవితవ్యం ఏమైనట్టు? మరి మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి అన్న కళ్ళ ఆనందం చూడాలని ఎవడైతే ఆ పోలీసు వ్యవస్థ కానీ, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, కార్యకర్తలైనా, శాసనసభ్యులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, సర్పంచ్లైనా, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎవడైతే అతి ఉత్సాహంగా ప్రవర్తించుంటాడో తప్పకుండా వాళ్ళైతే భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయడం అనేది ఒక నమ్మకం నాకు. ఆయన ఏంటంటే చట్టం తన పని తను చేసుకొని పోతుంది అనేటువంటి వ్యక్తి. అయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు ఈరోజు. ఎందుకంటే మేము ఆ విధంగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేశాము. జై చంద్రబాబు నాయుడు అను, జై జగన్ అను, జై జగన్ అని చెప్పు అనుకుంటే చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. దళితుల మీద దాడులు అయితేనేమి, మా అక్కని ఏడిపిద్దని చెప్తే అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక చిన్న పిల్లోడిని పెట్రోల్ పోసి రగలబెట్టి అంత అతి కిరాతకంగా తయారైపోయినారు. ఆ విధంగా ప్రజలు కూడా దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా మాకు ఇన్ని ఓట్లు వేశారు, మాకు ఈ స్థానంలో మమ్మల్ని పెట్టారు. ప్రస్తుతానికి ఆడుదాం ఆంధ్ర క్రికెట్ టీంకి రెడీ అయ్యేట్టుగా పెట్టారు. అన్ని నిజాలు చెప్పేస్తున్నారు. మరి మీకు వైఎస్ఆర్సీపీ నుంచి ఇన్ని నిజాలు చెప్తున్నారు కదా, మరి టీడీపీ నుంచి మీకు ఏమైనా థ్రెట్ ఉందంటారా? నాకెందుకుంటా థ్రెట్? అంటే అన్ని నిజాలు చెప్తున్నారు కదా. వాస్తవం మాట్లాడితే థ్రెట్ ఎందుకు ఉంటుంది? నువ్వేదన్నా అబద్ధాలు మాట్లాడి, నువ్వేదన్నా ఇంకొక రకంగా మాట్లాడుంటే నీకు థ్రెట్ ఉంటుంది. నువ్వు వాస్తవాలు కరెక్ట్గా మాట్లాడినప్పుడు ప్రజలకు, ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏడా అబద్ధం లేదు. అమర్నాథ్ గౌడ్ని చంపింది వాస్తవం కదా, దళిత డాక్టర్ని మాస్కులు అడిగినాడని చెప్పి చంపింది వాస్తవం కదా, మద్యపాన నిషేధం చేస్తామన్నాం, చేసామా లేదా, ఇసుక, కరెంటు బిల్లు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఒకటి కాదు. అమరావతి మా రాజధాని అన్నారు, అమరావతి రాజధాని అన్నారు, మళ్ళీ ఎన్ని రాజధానులు, 3 రాజధానులు పెడతానన్నమాట వాస్తవం కదా. మరి ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు మేము అసెంబ్లీలోనే సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పినాడు, మరి ఇంకేం చెప్తాం? వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది కదా, ఇప్పుడు మీరు టీడీపీకి వెళ్ళాలనుకోండి, మీకు టీడీపీలో మంచి పదవి ఇస్తా అంటే వెళ్ళిపోతారా? వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు వెళ్ళరు? చూద్దాం, ఏమో చెప్పలేము. ఏదైనా మంచి నామినేటెడ్ పోస్ట్ కానీ ఏమైనా చూద్దాం, ఏమన్నా ఇస్తే పదాం అనేది కూడా ఆలోచన చేసుకోవద్దా? ఇప్పుడు అన్నకు అది ఎవరు లేరమ్మా, మొత్తం ఉన్న వాళ్ళందరూ మంత్రులు పోయినారు, శాసనసభ్యులు పోయినారు, సలహాదారులు పోయినారు. ఎవడున్నాడు అన్నకు తోడు? ఎవడు లేడు. అన్నకు తోడుగా ఉండమని నాకు ఏదైతే నేను డైలీ యూట్యూబ్లో ఏ ప్లాట్ఫామ్లో అయితే నేను అప్లోడ్ చేస్తానో, నిన్న ఒక పోల్ కూడా పెట్టా. నన్ను అన్నకు తోడుగా ఉండమంటారా, పార్టీ మారమంటారా అంటే 80% నువ్వు పార్టీ మారొద్దు అని చెప్పినారు, తోడుగా ఉండమని చెప్పినారు. అన్నకు తోడుగానే ఉండని 81%, 82% అన్నకు తోడుగా ఉండమని చెప్పి పోల్ వేయటం జరిగింది. నిన్న పెట్టా. మీ నాయకుడు ప్రెస్ మీట్ చూసారా ఓడిపోయిన తర్వాత? అనిపించింది? నాకు కూడా బాధగానే అనిపించింది. ఆయన బాధే, మళ్ళీ బాత్రూంలోకి పోయి ఏడ్చినాడు, అది వేరే విషయం అనుకోండి.
కానీ అప్పుడు ఆడేడిచ్చే బాగోదు కదా. అదిగడే మీ జర్నలిస్ట్ని పిలిచి మీ టీవీలో కెమెరాలు పిలిచి మీ టీవీలో గొట్టాలు పెట్టి ఏం మాట్లాడాల. మా వాడే ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రెస్ మీట్ అన్నిట్టు ఏదో ఒక వీడియో బయట రికార్డ్ చేసి అది మీకు ఇచ్చినాడు అంతే కదా. మీ జర్నలిస్టులు ఏమైనా పోయినారా? మీ జర్నలిస్టులు పోయి మీరు క్వశ్చన్లు అడిగితే మా వాడు చెప్పే అంత దమాకు మా వాడికి ఉండొద్దా? ఇప్పుడు టీవీ ఛానల్స్ అన్నీ రమ్మంటామ్మా, అందరూ వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ అడిగిన దానికి మా వాడికి సమాధానం చెప్పే అంత కలేజా వీళ్ళు ఉండొద్దా? ఏదో మేమే 4 మాటలు మాట్లాడి పంపించినామంటే అయిపోయి దాన్ని మీరే బయటలు వేసుకుంటారు అని చెప్పి ఆ విధంగా చేయడం అయితే జరిగింది. అన్నారుగా ప్రెస్ మీట్లో చేయూత ఏమైపోయిందో, అమ్మఒడి ఏమైపోయిందో, ఈ ప్రెస్ మీట్ ఎందుకేందమ్మా అది? మళ్ళీ ప్రెస్ మీట్ అంటావు? బయట అది వీడియో బయట కదా ఇచ్చింది, వీడియో బయట, ప్రెస్ మీట్ ఇలా. సరే, వీటన్నిటిపైన మాట్లాడారు. చేయూత, అమ్మఒడి అదంతా ఏమైపోయింది, ఎందుకు ఓడిపోయింది అసలు? ఇన్ని చేశాక ఎందుకు ఓడిపోయింది? ఇప్పుడు ఒకటి చెప్పిన, బటన్ ఒత్తినాం అంటారు. బటన్ ఒత్తినాడు ఓకే బాగానే ఉండదు, ఛార్జింగ్ పెట్టి బటన్ ఏమో వస్తాం, అందరం వస్తాం. రేపు సచ్చే ముసలిదైనా లేపి బటన్ ఒత్తంటే వస్తుంది. అర్థం కాల? బటన్ ఒత్తేదే పెద్ద సమస్య ఏం కాదు. బటన్ ఒత్తిన డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి పోయినాయా? బటన్ ఒత్తడానికి నువ్వు యాడించి డబ్బు తెచ్చినావు అనేది నా పాయింట్. నా పాయింట్ కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు పాపం. వైఎస్ఆర్ తాకట్టు పెట్టినారు మొత్తం అన్నీ, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు మొత్తం అన్నీ తాకట్టు పెట్టిన తర్వాత బటన్ ఒత్తినాడు. లాస్ట్కి వచ్చేసరికి ఇంకేమి అంటే ఇప్పుడు కలెక్టరేట్లు పెట్టినాడు, తహసీల్దార్ ఆఫీసులు పెట్టినాడు, ఆర్డీఓ ఆఫీసులు పెట్టినాడు, గవర్నమెంట్ స్థలాలు పెట్టినాడు. ఆర్కే బీచ్ అమ్ముదామని కూడా ప్లాన్లో ఉన్నాడు ఈసారి వచ్చి ఉంటే వైజాగ్లో. నల్లమల్ల అడవులు అమ్ముతాడు, రాపూర్ అడవులు అమ్ముతాడు, అదేవిధంగా శేషాచలం అడవులు అమ్ముతాడు. అదేవిధంగా చూసుకుంటే ఇంకా లాస్ట్కు అవి ఎవరు కొనేదానికి రాక అడవులు, ఆర్కే బీచ్, సచివాలయం కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత మా అన్నది. మందుబాబులు ఎవడైతే ఉంటాడో వాడి కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టి డబ్బు తీశాడు. కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టి డబ్బు తీసినాడు. కొన్ని ఏ మద్యపానం ఏం చేశారు చెప్తామా ఇನ್ನು ఒక క్వశ్చన్ వేసావు కదా, ఆన్సర్ పూర్తిగా మళ్ళీ అడుగు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏ సంకల్పంతో అయితే నువ్వు వచ్చినావో దానికే నువ్వు ఏ విధంగా డెవలప్ చేసావో. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేస్తానంటే మద్యం లేకుంటే గవర్నమెంట్ ఏ విధంగా నువ్వు నడుపుతావు అన్నట్టు ఏదో సంథింగ్ ఏదో జరిగింది. మా ఓడు అధికారంలోకి వచ్చాక దశల వారీగా నేను మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసి 5 స్టార్ హోటళ్ళకు మాత్రమే, స్టార్ హోటళ్ళకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తాను అన్నటువంటి వాట వాస్తవం. మా మేనిఫెస్టోలో కూడా ఉన్నది. అదే కోణంలో చూసుకుంటే ఏ మద్యపానం అయితే నిషేధం చేస్తా ఉన్నాడు అదే మద్యం మీద వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. చంద్రబాబు నాయుడు అయితే బయట రాష్ట్రాల నుంచి తెప్పించి ఎడమ్మేవాడు, అంటే నాణ్యమైనటువంటి మద్యాన్ని. మావోడు అధికారంలోకి వచ్చాక ఏం చేశాడో సొంతంగా ఓన్ ప్రొడక్షన్ పెట్టినాడు. వేంపల్లో బత్తాయి తోటలో ఓడే స్పిరిట్ తెప్పియటము, దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఎంత ఉండదు, దాని పర్సంటేజ్ ఏంది, దాని కథ ఎంత చూడటము, దాన్ని రాష్ట్రానికి అంతా డిస్పాచ్ చేసి కొన్ని వందల మంది ప్రాణాలు బలైనారు, చచ్చిపోయినారు. పోయి రాష్ట్రంలో పోయి అడుగు, మా రాష్ట్రంలో చూచురా ఎంతమంది ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు, ఎంతమంది కిడ్నీలు పోయినాయి, ఎంతమంది మంచాల మీద, ఎంతమంది పెరాలసిస్ వచ్చినది, వందల మంది. ఏమి ఇంత రేట్ అమ్మినావు అంటే పొంగనూరు పుడింగ్ అని తిరుగుతూ ఉంటాడు ఒకడు ముసలినాకు. వాడు పొంగనూరు పుడింగ్ ఏం చేశాడు, ఈ మద్యం ఇంత రేట్ అమ్ముతున్నారు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మీరు ఈ రేట్ అమ్ముతున్నారు అని చెప్పి అడిగిన దానికి ఒక దళితుడిని చంపేశారు. అడిగితే చంపేస్తారు అంతే. ఇంకా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకున్నారు. నేనేమో మన పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉంటే డ్యామేజ్ జరుగుతుంది, ఈ డ్యామేజ్ మనకు వద్దని నేను చెప్తానే ఉన్నా. ఈరోజు ఏమైంది, ఎత్తిపోయింది, కథం. ఏం చేస్తావు, మొత్తానికి అలా అయింది. సరే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచారు. మీరు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా, ప్రతినిధిగా ఎలా అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారు గెలవడం? నేను శుభాకాంక్షలు కూడా చెప్పినా పవన్ కళ్యాణ్ గారికి. 45,000 నుంచి 60,000 ఓట్లు పైన గెలుస్తాడు అని చెప్పిన టిల్ ఫస్ట్ నుంచి కూడా. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారమ్మా, డబ్బులు ఇచ్చితే పోయి మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి ఏముండదు, డబ్బులు కావాలా, ఒక విల్లా, ఒక లగ్జరీ కారు, ₹1 కోటి లెక్క ఇచ్చితే ఏమైనా మాట్లాడతారు పోయి. అట్లా చాలామంది పోయి ఉన్నారు. మరి మీకు తెలుసో తెలియదో, మరి మీ నోటీస్ అయిందో లేదో, మరి వాళ్ళకు కూడా చెప్పినా నేను, వద్దమ్మా ఇది మంచి పద్ధతి కాదు, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా సరే. నాకు తెలుసు అంతర్గతంగా జరిగినట్టు కొన్ని ఉంటాయి, బయట మీకు పబ్లిక్ అయ్యేట్టు కొన్ని ఉంటాయి. రాష్ట్రంలో ఆమెది మన రాష్ట్రం కూడా కాదు, ఆమె అన్న ఉంటుంది బయట రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉంటుంది, ఆమె ఆంధ్రాలో ఏమి ఉండదు. తెలంగాణలో ఉండి ప్యాకేజీ స్టార్ అంటారు వాళ్ళే మా స్టార్ క్యాంపెయినర్లు అంటాడు మా అన్న. ఆ స్టార్ క్యాంపెయినర్ దించినారు. ఏమైంది బొక్క, ఒక పిఠాపురము, మంగళగిరి,
కుప్పం మీద పెట్టినటువంటి శ్రద్ధ ఇంకా మిగతా నియోజకవర్గాల మీద కన్నా పెట్టుంటే ఇంకొక 5-6 సీట్లు పెరుగుండు, కనీసం ప్రతిపక్ష స్థానంలోనే కూర్చునేదానికి అర్హులు వేయండు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. మీ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినర్ వచ్చారు కదా శ్యామల గారు. ఇప్పుడు నేను నీకు ఇప్పుడు దాకా లైట్ వెళ్ళగల, ఇప్పుడు దాకా చెప్పింది నా గురించే. అదే తను వచ్చిన తర్వాత ఏం చేంజ్ వచ్చింది ప్రత్యేకంగా ఏం పక్క వచ్చింది, ఏమొచ్చింది? ఇంకొక 10,000 ఓట్లు పెరిగినాయి. అది ఇంకొక 10,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ వచ్చినాయి. ఈ నోటికి ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడితే ఎవరు ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు ఇచ్చిన తీర్పు. మనకు 151 స్థానాలు వచ్చినప్పుడు మనమేమో బాగానే ఉంటుంది. ఈరోజు ఎందుకు వచ్చినాయి? బటన్ నొత్తినాము, అక్క చెల్లెమ్మలు ఏం చేసినారు, మేనమ్మ జగన్మామ ఏం చేశారు? జగన్మామలో ఇప్పుడు తొలి దశలో ఓటేసేవాళ్ళు, ఫస్ట్ టైం ఓటేసేవాళ్ళు మేము ఖచ్చితంగా మా జగన్మామకే వేస్తాం, జగన్మామకే ఎంతమంది వేసినారు? ఎంతమంది వేసినారంట? నువ్వు ఏడనో ఉండేవాడివి, నీకెందుకు 35,000 మెజార్టీ తగ్గింది? 35,000 మెజార్టీకి తగ్గించినాడు ఆడ స్థానికంగా తెలుగుదేశం ఆయన బీటెక్ రవి. మరి ఇన్ని ప్రజాస్వామ్యంలో ఎవడు పెద్ద సుప్రీం కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరసా వహించాల్సిందే. 151 వచ్చినప్పుడు భుజాలు ఎగరేసుకొని నువ్వు ఏం కావాలంటే అబ్బా ఏమరా పైన హెలికాప్టర్లు పోతా ఉంటే చెట్లు నరకటం ఏంది? ఇక చెప్తే ఏండో మా వాడికి. మరి ఇప్పుడేమైంది? ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఏకమయ్యి అస్సలు ఓటింగ్ ఎట్ట జరిగిందో చూడు. ఎవడు ఈ అమ్మ సిద్ధం సభలు పెడితే భయంకరంగా జనాలు వచ్చితే, జగనన్న బస్సు పోతా ఉంటే బస్సు ముందు పక్క పరిగెత్తిరి. వీళ్ళందరూ ఎట్ట పోయినారో నా బాధ. ఆడైనా సిద్ధం సభ రాఫ్తాడులో పెట్టినాము, అదే రాఫ్తాడు అంటాడు మా అన్న. రాఫ్తాడు అదే రాఫ్తాడు అయినప్పటికీ మా వాడికి నోరు తిరగదు, రాఫ్తాడు అంటాడు. ఆ రాఫ్తాడులో సభ పెడితే మద్యం ఇచ్చినాము, 500 లెక్క ఇచ్చినాము, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినాము, మళ్ళీ తాగేదానికి వాడికి మళ్ళీ గ్లాసులు, వాటర్ ప్యాకెట్, వాడికి స్టఫ్ మొత్తం అరేంజ్ చేసినాడు. బ్రహ్మాండంగా జనాలు వచ్చినారు. ఎట్ట పోయినారు వీళ్ళంతా? ఓట్లు ఎందుకు ఇలా? ఎంత ఖర్చు పెట్టారు? ఏమైనా ఐడియా ఉందా? కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము, కోట్లు అయింటుంది. మళ్ళీ గ్రీన్ మ్యాట్లు ఇద్దా కింద, మళ్ళీ ఎడిటింగ్, గ్రాఫిక్స్ ఎన్ని ఉంటాయి. బాహుబలికి ఎవడైతే గ్రాఫిక్స్ చేసినాడో ఓడినే పిలిపించాడు. అక్కడి నుంచి యూఎస్ నుంచి. మాది కథ మామూలుగా ఉండదు. ఆ యూఎస్ నుంచి పిలిపించి మా ఓడు సాక్షిలో, మా టీవీలో వీడు కొంతమంది నోరు సించుకొని అరిచి అన్న వస్తున్నాడు కట్టండి 151 కటౌట్ చిన్నగా బెరకండి అది నాడు. ఏమైంది ఇప్పుడు? బొక్క ఏమి లేదు. 12:30కే పారిపోయాడు. ఎవడైతే కట్టండ్రా కటౌట్లు, లేపండ్రా దుమ్ములు, లేపండ్రా పటాసులు, కొట్టండ్రా డప్పులు అన్నవాడు ఎవడైతే ఉన్నాడో 12:30కే మారిపోయినాడు. 12:30కే నేను ఆ రోజు లైవ్ పెట్టినా. లైవ్ 6 ఛానల్స్ ఒక ప్యానల్ మీద చేసుకొని లైవ్ ఇచ్చిన ఆయన. 6:30కే మారిపోయినాడు కథ. వేణుస్వామి గారు జోస్యం చెప్పారు, అది కూడా తప్పు అయిపోయింది. మరి మీరు ఫోన్ చేశారా వేణుస్వామి గారికి? ఏంటి తప్పు చెప్పారు ఇలాగాని? ఫోన్ అయితే చేసినా కానీ వీడియో అయితే రిలీజ్ చేయలే. వాస్తవం, ఫోన్ చేసిన మాట అయితే వాస్తవమే, కానీ వీడియో అయితే రిలీజ్ చేయలే. వేణుస్వామి జాతకం బాగలేకనే ఈ కామాఖ్యమ్మ దేవాలయాన్ని చెప్పి పూజలు చేసుకొని వచ్చాడు మొన్న. మీకు తెలుసా? పోయింది. వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాడు. ఆడ పూజలు చేసుకొచ్చాడు. ఆడ పోయే పూజలు చేసేది ఉంటే బ్లాక్ మ్యాజిక్ చేసేవాడిని తీసుకొని వచ్చి ఈ బఫూన్ గారు చెప్తే ఈ డెకాయిట్లు నమ్మటం. ఇంకా మనం వినాలంగా రాష్ట్రంలో ఉండే ప్రజలు విన్నారు కదా. ఈయన ఏమి చేశారు? ఈడు బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నాడు తెలంగాణలో. అదేదో క్రికెట్, నాకు పెద్ద క్రికెట్ గురించి తెలీదు. ఇదేది ఐపీఎల్ టీము తెలంగాణ, ఇది హైదరాబాద్ గెలుస్తుంది అన్నాడు. నాకు గొల్ల అయిపోయింది. ఆమె ఎవరో హీరోయిన్ ఉండదు, ఏం పేరు ఆమె పేరు? ఎవరో పేరు నాకు తెలీదు. ఆ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ముగ్గేసి మాంసం పెట్టి, చేపలు పెట్టి, మటన్ పెట్టి, చికెన్ పెట్టి, ఆమె అవన్నీ పెట్టి, వైన్ పెట్టి, శివాశ్రేఖల బాటిల్ ఒకటి, డబుల్ బ్లాక్ ఒకటి, గ్రీన్ లేబుల్ ఒకటి, బ్లాక్ లేబుల్ ఒకటి పెట్టి పూజలన్నీ చేసినాడు. ఎప్పుడు? మధ్యాహ్నం టైం, సాయంత్రం టైంలో అట్ట. నైట్ పూజ అయిపోయింది, పొనుకునింది. కిందికి వస్తే పోలీసు వాడితో గొడవ సెల్లార్లో, కార్ పార్కింగ్ దగ్గర. అది ఒకటి చేసే పూజలు. ఆమె ప్రశాంతంగా ఉండి పూజ చేయకుండా ఉంటే అదేంటండి మీ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మా పార్టీకి మెంగా పెట్టినారు వీళ్ళందరూ కలిసి. ఈడని ఇంకొకరు సర్వేలు బొక్క వీళ్ళందరూ అని ఇంట్లో ఉండి వాళ్ళ పిల్లల పుస్తులు ఎత్తుకొని తాకట్టు మారవాడేవాడు కాదు తాకట్టు పెట్టి బెట్టింగ్లు వేసారమ్మా 175 గెలుచాయని. 30 సంవత్సరాల పాటు జగన్ అధికారం. ఈడు మనసల దిక్కు కరెక్ట్గా చూసి మాట్లాడలేడు. ఈడు జాతకం చెప్తాడు. ఇంకా ఇంకెనాల బతకలకు. మా రాయలసీమలో అయితే పనులు రాళ్ళు చెప్తారు చెట్టుకు కట్టేసి, ఊరికెక్కడ కాదు. తెలంగాణలో అయితే సరిపోతుంది. సరే, మీకు కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి ఒక సెంటెన్స్లో చెప్పండి, 2 లైన్స్లో చెప్పండి. చెప్పు. ఫస్ట్ మీ లీడర్ జగన్ గారు. తండ్రి పడ్డమని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటి చేసి 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఎవరు? తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని.
ఈరోజు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన సాగుంటుంది, ఏ విధంగా అవినీతికి పాల్పడి ఉంటాడు, ఏ విధంగా డెకాయిట్ పనులు చేసుంటాడు, ఏ విధంగా డబ్బులు అక్రమ సంపాదించుంటాడు అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి. నెక్స్ట్ అంబటి రాంబాబు. ఇంకా డ్యాన్సులు వేసుకోవటమే కదా రోడ్ల పడిగా, ఇంకేమున్నది. పోలవరం ఇప్పుడు పూర్తి చేస్తావు అంటే నేను ఎందుకు చెప్పాలా అంటాడు. మళ్ళీ సంజనా సుఖర్ నాకు ఫోన్ చేసేమో రకరకాలుగా మాడతారు. మీరు ఆడవాళ్ళే సరిపోయింది లేకుంటా అంటే ఎవరున్నా మగోడు ఏంటి అన్నీ చెప్పుకున్నాం. అది నెక్స్ట్ కొడాలి నాని. కొడాలి నాని వేద పండితులు కూడా ఆశ్చర్యపడేటమైనటువంటి భాషా విధానము. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు బహిరంగంగా నలగరలో తిరగలేనటువంటి పరిస్థితి. మనం గతంలో ఏ విధమైనటువంటి పదజాలం వాడినాం, ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాం అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకొని తెలుగుదేశం వాళ్ళు చూసావా ఏ విధంగా ఇంటి మీదకి విన్నారో. వీడు మగవాడైతే బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఇది దేనికి మాట్లాడలేదు చెప్పు. దేనికి అంటే ఏమో నాకు పెద్దగా ఐడియా లేదు. ఈ చేతితో చేస్తే ఈ చేతికి వస్తుంది ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి. గతం అప్పుడిప్పుడు మా అవ్వగారు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఓయమ్మ మనకు రేపు జనం ఉంటాము ఉండము సత్సామో బతామో ఎవడికి తెలియదు. ఈ చేతితో చేస్తే ఈ చేతికి వస్తుంది ఇప్పుడే నీకు కనపడుతుంది. 5 ఏళ్ళలోనే కనపడింది కదా. ఇప్పుడు కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ చేతితో చేసే ఈ చేతిలోకి వచ్చింది కదా. చూస్తున్నాం కదా మన కళ్ళ ముందరనే 1 by 1 జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా మళ్ళీ లారీ తోలుకోవటమే మా ఊడు. అందులోనూ క్యాన్సర్ అయ్యి లారీ తోలుదామన్నా బసవ తారకమే మళ్ళా దిక్కు. అదే బాలకృష్ణ గారి బసవ తారకమ్మ, అదే వాళ్ళ తల్లి గారి పేరు మీద ఆ బసవ తారకం అని తెలంగాణ హైదరాబాద్లో పెట్టున్నాడు. ఇంకా ఆడికే పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. మళ్ళీ అట్టపోయి వచ్చినా మళ్ళీ ఇడికి రావాల్సిందే, బాలయ్య దగ్గరికి వచ్చినాడు. నెక్స్ట్ రోజా గారు ట్రాక్టర్ ట్రాలీల మీద డ్యాన్స్ చేసుకోవాలంగా. జబర్దస్త్ వాళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి రానీడు. తమిళనాడులో సినిమాలు మనం మచ్చుగా తీసాం, అయిపోయినాయి. తమిళనాడులో తీసే సినిమాలన్నీ 1 నుంచి Z వరకు, A నుంచి Z వరకు అన్నీ తీసేసాము. ఇంకా ఆంధ్రాలో ఎవరు దీన్ని దేకేవాళ్ళు లేడు. సరే ఏమన్నా వ్యాపారాలు చేసుకుందామంటే వ్యాపారాలు అసలు ఏ కోట్లు సంపాదించింది నాకు తెలిసి. ఇంకేం ట్రాక్టర్ ట్రాలీల మీద కూడా కానీ సంపాదించామన్నా చెయ్యి కదా. ఖాళీ కూర్చోవాలంటే కూర్చోలేదు. సినిమాలు లేక రానిరు, చేసినా చూడరు. ట్రాక్టర్లు ట్రాలీలు మీ తెలంగాణనా మీ తెలంగాణ అయితే మీకు అర్థం కాదు. తిరణాల్లో ఉంటుంది, ఐడియా ఉన్నదా? ఆ జాతరలో తిరణాల్లో ట్రాక్టర్ ట్రాలీల మీద డ్యాన్స్ చేసుకోవాలి ఫైనల్గా. ఆ స్థాయికి వచ్చిన. నెక్స్ట్ అమర్నాథ్ గారు. గుడ్డు పగలలేదు కదంగా. గుడ్డు పగిలితే మాట్లాడదాం, గుడ్డు పగిలినప్పుడు మాట్లాడదాం. గుడ్డు పగిలి ఉంటాయి కదా. గుడ్డు పగిలితే ఏమన్నా ఈడు ఒక డెక్కాయిట్ ఎందుకు ఇట్లా అట్లాగా అవలే మాట్లాడి రాష్ట్ర పరువుని ఏ విధంగా దిగదార్చినారమ్మా. ఆ వైజాగ్లో సమిట్ అని ఒకటి పెట్టి, ఇన్వెస్టర్ సమిట్ ఏదో ఒకటి పెట్టి, ఈ అమ్మ పానీపూరి బండి వేసుకుంటే ఓడికి సూట్ తగిలిచ్చి వాడు వచ్చి నేను 1000 కోట్లు ఎంఓఐ చేశాను, 200 కోట్లు ఎంఓఐ, 1000 కోట్లు 2000 కోట్లు యాడికి పోయింది లెక్కలన్నీ. ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి అన్న నేను చెప్తానే ఉన్నాయనుకో, ఎందుకంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి నేను వచ్చా. ల్యాండ్ అవుట్ నేను రావాల్సిన అవసరం కూడా లేదు. నేను జనవరి వరకు ఏదో నా పని నేను మన ఆంధ్రాలో కాదు, మన భారతదేశంలోనే ఉండేవాడిని కాదు, నేను బయట దేశంలో ఉండేవాడిని. ఎప్పుడైతే ఇంకా అన్న పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు నేరుగా నేను రావడం జరిగింది. మాట్లాడుతూ ఉంటారా కాల్స్? కల్లో మాట్లాడతా. 3:30కు ఫోన్ చేస్తాడు. ఆత్మలతో మాట్లాడేది కదా మా పని అంతా. ఇప్పుడు మా జగనన్న ఆత్మతో మాట్లాడతాడు, నేను కూడా అన్న ఆత్మతోనే నేను కూడా మాట్లాడేది. ఎందుకు ఆత్మల సంభాషణ? మీరు కాల్ చేస్తే ఎత్తుతారు కదా. మీరు అక్కడ నుంచి వచ్చారు, అంతర్జాతీయ ప్రతినిధి, మీరు వేరే దేశాల నుంచి వచ్చారు. అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి ఎలా వేరే దేశం నుంచి వచ్చినప్పుడు మీరు కల్లో మాట్లాడడం అండి? డైరెక్ట్ ఫోన్ కాల్ మాట్లాడతాం, డైరెక్ట్ గా మాట్లాడతాం. ఇబ్బంది ఏమైనా చెప్తారా? మీకు గైడ్ లైన్స్ ఇస్తారా? ఇది చేయండి, మొత్తం కర్త కర్మ క్రియ అంతా మీరేనా? నేను ఒకనే అట్టయితాను. ఇంకా ఉన్నారు సజ్జల కొడుకున్నాడు, సజ్జలు ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా. సరే, మీకు ఆపోజిట్ పార్టీ వ్యక్తుల గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి ఒక్క మాటలో. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి రాజధాని లేకుండా రాష్ట్రంలో నిరుద్యోగులందరూ పోతున్నారు, రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు, రాష్ట్రంలో ఉండే యువత ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రంలో ఉండే రైతాంగం అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి మా అన్న పాలనలో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రాష్ట్రానికి మంచి చేయాలా, ప్రజలకు మంచి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా నాకు కూడా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు. నాకేం వ్యతిరేకమేం కాదు, ఆయన అంటే నాకు కూడా ఇష్టమే. వ్యతిరేకమైతే వ్యతిరేకించిన ఇప్పుడు. కానీ మరి మీరు కాంట్రవర్షియల్గా దత్తపుత్రుడు అని అవి అందుకే కదా మా ఓడికి చీర కట్టినారు. అదేవిధంగా చీర కట్టి నైట్ వేసి
పాపడ బిల్లు పెట్టి 4వ పెళ్ళికి రెడీ చేశారు మా వాడిని జగన్ అన్నను. మరి ఎందుకు ఈ గడ్డి తినే మాటలు? మనం చేసిన అభివృద్ధి చెప్పలేము, మనం తెచ్చిన పరిశ్రమలు చెప్పలేము, మనం రాష్ట్రాన్ని ఆదాయం ఏ విధంగా పెంచినామో చెప్పలేము, రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీలు ఎట్టబినాయో చెప్పలేము, 730 హామీలు అవి ఎంతవరకు నెరవేర్చినామో అనేది చెప్పలేము, ఏమీ చెప్పలేము. మనం చేసింది పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉన్నదంటే ఏమీ లేదు. యాడన్నా భారీ బహిరంగ సభ పెడితే ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతీవి, చంద్రబాబు నాయుడు గారు అంటివి, లోకేష్ అంటివి. నువ్వు చేసింది ఏంది? నువ్వు చెప్పిన మేలు ఏంది? నువ్వు మొన్న కూర్చొని ఏడుచున్నావే మనం చేసిన మంచి, మనం చేసిన మేలు ఎట్టపోయిందని. ఇదే మంచి నువ్వు చేసింది, ఇదే మేలే నువ్వు చేసింది, ఇదే మంచి నువ్వు చేసింది. ఏమవుతుంది ఇంకా? ఎవడు నమ్ముతాడో? అట్నే ఉంటుంది పరిస్థితి. లోకేష్ గురించి చెప్పండి. ఇక్కడ మనం లోకేష్ గురించి చెప్పాలా అంటే, మా వాళ్ళు ఆయన్ను భారీగా ట్రోల్ చేసిన మాట వాస్తవం గతంలో. అదేవిధంగా చూసుకుంటే అసలు రాజకీయానికి పనికిరాడని బాడీ షేమింగ్ కూడా చేశారు. అది తప్పు ఒకటి. నాకు తెలుస్తుంది నారా లోకేష్ వైసీపీ పార్టీ వాళ్ళు ఆ మాదిరి ట్రోల్ చేయబట్టేనేమో ఈరోజు రాడ్డుగా తయారైనాడని. యువగలం అని చెప్పి ఆయన చేసినటువంటి పాదయాత్ర, ఆ పాదయాత్రతో ఆయనకు దశ దిశ 2 కూడా మారిపోయినాయి. యువత, ఈ మహిళలు, నిరుద్యోగులు, రైతాంగము, పెద్దలు ప్రతి 10 మంది కనపడినా కూడా 10 మంది దగ్గరికి పిలుచుకొని 10 మంది ఒకసారి ఉన్నా కూడా ఆపి వాళ్ళతో అందరితో మాట్లాడి మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు ఇబ్బంది పడుతున్నారు మొత్తం పిన్ టు పిన్ నోట్ చేసుకొని హలో లోకేష్ అనే ప్రోగ్రాం పెట్టి రైతులతో సపరేట్గా కూర్చొని మాట్లాడి, మహిళలతో సపరేట్గా కూర్చొని మాట్లాడి సమస్యలను తెలుసుకొని ఏ విధంగా హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్. అంతే, ఇంకేం చెప్పలేను. రాబోయే యువతరానికి లోకేష్ ఒక ఐకాన్గా నిలబడతాడు. అదైతే ఐ వాంట్ టు సే, అంతే, అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సీఎంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే నాయకత్వ లక్షణాలు ఏంటి, అలాగే జగన్ గారు కూడా చేశారు కాబట్టి జగన్ గారి దగ్గర ఉండే నాయకత్వ లక్షణాలు ఏంటి, బేరీ చేసి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెద్ద అయిన మహానుభావుడు, 7 పదుల వయసు ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే లక్షణాలు ఏంటంటే విజను, రాష్ట్రంలో ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలా, రాష్ట్ర యువతను ఏ విధంగా చూసుకోవాలా, యువత భవిష్యత్తు ఏ విధంగా చూడాలా, మహిళల భవిష్యత్తు ఏ విధంగా చూసుకోవాలా, రైతాంగాన్ని ఏ విధంగా చూడాలా అనేది ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు. దట్స్ ఇట్. రెండోది ఏం లేదు. మా వాడు ఒక డెకాయిట్, ఒక అవులే, ఏ పని అయితే ఇది చేయాలనుకుంటాడో సుప్రీం నేను చెప్పిందే జరగాల, ప్రజల నిర్ణయాలు నాకు అవసరం లే, నా సలహాదారుడు ఎవడైతే ఉన్నాడో ఒక డెకాయిట్ గాడు వాడు చెప్పిందే ఇంట అనేటువంటి ఒక మూర్ఖత్వం లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. సో మేము ఎవరి మాట తల్లిని చెల్లిని రోడ్లు బడిగా తిప్పినటువంటి బఫూన్ గాడు ఎవడంటే మా జగన్ అన్న అని చెప్తాను నేను గర్వంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు ఉన్నా కూడా తల్లిని చెల్లిని రోడ్ల బడిగా తిప్పిన గంటలు ఉన్నాయా డబ్బు కోసం? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండేటువంటి డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? ఎంత మనకు ఎంత ఆకలి, అధికార దాహం, డబ్బు దాహం, డబ్బు డబ్బు డబ్బు. ఇద్దరు కూతురులే ఉన్నప్పటికీ డబ్బు 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 అనే దాహంతోనే ముందుకు పోతూ ఉంటాడు. నెక్స్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు అని అంటున్నారు, అందులో నిజం ఎంత అండి? ఏం జైలు మహం కొత్త 16 నెలలు జైల్లో చెప్పకూడదు విషయం. ఏం మహం కొత్తవాడైతే భయపడతాడు, ఏమో జైల్లో ఏమో ఎట్టుంటుంది, ఏమో బొక్క 16 నెలలు ఆడనే ఉన్నామంట. అదే కేరా పడరస్ అదే అనుకో, ఏమవుతుందిగా వెళ్తారంటారా? అయితే వెళ్ళొచ్చేమో చెప్పలేం కదా, అది నువ్వు నేను చెప్పేది కాదు. అది న్యాయస్థానాలు ఇది చేస్తుంది. అంటే 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే మేము ఖచ్చితంగా పోలా వాడికి కోర్టులకు, నాంపల్లి కోర్టు అనుకుంటా, మేబీ నాంపల్లి కోర్టు వెళ్ళే. అప్పుడు మా వాడు నాంపల్లికి కదా శుక్రవారం ఆడ సోమ మంగళ బుధ బేస్తా 4 రోజులు పాదయాత్ర, శుక్రవారం రోజు ఇక్కడ కోర్టులో పని, శని ఆది రెస్ట్ తీసుకొని మళ్ళీ 4 రోజులు మళ్ళీ రెడీ అయిపోతా వచ్చాడు. అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడో ఏదో ఒక ప్లాన్ వేస్తాడో, ఏదో ఒకటి కదిరికి పంపించి గోడలు తేవటమో, లేదంటే ఏమన్నా ఆయుధాలు తెచ్చి ఏమన్నా ఎవడో టార్గెట్ వేసి ఏదో ఒకటి చేయబోతాడో, లేదంటే ఎట్లా చూడాలి. కానీ చేతిలో పవర్ లేదు కదా ఇవన్నీ చేయాలంటే. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏదో ప్లాన్ వేస్తారని, పవరే లేదు కదా. పవర్ 2019లో మా పవర్ ఉండేనా కదిరికి గొడ్డలు తెచ్చి వివేకానందం రెడ్డి నరికిందే? పవర్ ఉండేనా? నరికిందంట. పవర్ లేనప్పుడే నరికినాము. నరికిన తర్వాత పవర్ వచ్చింది. పవర్ వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్నాము. మళ్ళీ ఏమైంది? వివేకానంద రెడ్డి కేసు ఎట్టపోయిందో తెలియదు, ఏం పట్టించుకోవాలి. మళ్ళీ అన్ని రీఓపెన్ చేస్తారంటారా?
చేస్తారు అనేటువంటిదే మా వాడికి భయం పట్టే కదా వాడు మాట్లాడింది అని మాట్లాడింది. ముందుగానే తెలుగు సరిగా రాదనుకో, చదువు అన్నా కూడా దాంట్లో కూడా కాస్తో ఎస్కేస్తో తప్పులు అయితే పోతాయి. అర్థం అట్లా జరుగుతుంది మా వాడి పని. ఆంధ్ర పాలిటిక్స్ కాకుండా తెలంగాణ పాలిటిక్స్, నేషనల్ లెవెల్ పాలిటిక్స్ పైన మీ కమెంట్ ఏంటి చెప్పండి. నేను ఆంధ్ర వాడిని కాబట్టి నేను ఆంధ్ర వరకే మాట్లాడతాను. నేను అందరూ అలా కూర్చొని ఏదో మీరు అడుగుతున్నారు కానీ బఫూన్ మాటలు నేను చెప్పను. నా బౌండరీలో ఉండేది నాకు తెలిసినటువంటి మాటలే నేను మాట్లాడతాను. పిఎం అయ్యారు కదా మోడీ గారు, మోడీ గారు పిఎం అయినారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఇద్దరు మంత్రులు అయినారు. ఆయన ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, ఒక ఆయన గుంటూరు ఆయన, ఒక ఆయన అయినాడు. మరి ఏం చేద్దాం, మన ఫేమస్ అని ఎవరు ఆయన యూఎస్ నుంచి ఏదో వచ్చాడు. వాళ్ళకి ఏం చెప్తాం మనం, మా పార్టీ కాకపోయా, మా పార్టీ ఏదన్నా అయితే ఏదో ఒకటి చెప్పుదాము. మేమేం చెప్పలేనటువంటి పరిస్థితి. మేము చెప్పినా మా పార్టీ వాళ్ళు శిమరాజా నువ్వేం మాడతావు అంటారు కింద. మొత్తం కూటమి కలిసి వచ్చింది కాబట్టే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అంటున్నారు. కూటమి లేకపోతే ఒక సింగిల్గా వెళ్ళుంటే అసలు వైఎస్ఆర్సీపీయే గెలిచేది అని అంటున్నారు. సింగిల్గా పోయి ఉంటే 2, 3 వచ్చిందంటారు అంతే కదంగా. సింగిల్గా పోయి ఉంటే 2, 3 ఇప్పుడు 11 వచ్చాయి. నేను 9 అనుకున్నాము. నవరత్నాలు ఇస్తున్నాం కాబట్టి నవ్వు అంటే 9, నవ్వ అంటే 9, నవ్వు అంటే 9 కదా హిందీలో. నవరత్నాలు ఇచ్చినాం కదా నవ్వు వచ్చాయేమోలే అనుకున్నాం. నవ్వు పోయి 11 వచ్చినాయి. 11 వచ్చినప్పుడు మేము సంతోషంగానే ఉన్నాం. కానీ అవన్నీ అవులే ఎవరు చెప్పారు. ఏం ఇప్పుడు ఒక ఓటుతో ఏం ఆడేం 2,000, 3,000 ఓట్లతో ఎవడు ఓడిపోలా. ఏడబట్టినా 20,000, 15,000, 20,000, 15,000, 30,000, 40,000, 50,000 కూడా మెజార్టీ పోయాయి. ఏటొచ్చాయి. నగిరిలో ఎంతతో ఓడిపోయింది, 40,000 పోయినసారి ఎంతో గెలిచిందే, 3,000, 4,000 చిల్లర ఎంతో గెలిచింది. ఊరికే ఒక ఓటైనా గెలిపి అనుకో, ఓటం ఒక ఓటేను. కానీ అదైనా సరే మెజారిటీ అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 సంవత్సరాల్లో ఏ విధంగా పెరిగింది. ఆమె శాంతి అని ఉంటుంది ఆమె నగిరిలో సెల్ఫీ వీడియో పెట్టింది తెలిసిన. నగిరిలో మేము అనుకునేదే జరిగింది, దీన్ని ఓడియాలనుకున్నాం, ఓడించి పడుతున్నామని చెప్పి అదే నట్టనైపోయింది చెన్నైకు. మళ్ళీ ట్రాలా ఏడో తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి, హోమ్ మినిస్టర్ పదవి ఇస్తామని అంటున్నారు. అంటే ఏంటి చెప్తున్నారు, బయట టాక్ ఉంది కదా. నాకంటే ఎవరు చెప్తారండి, ఎవరు డైరెక్ట్ గా చెప్పరు కదా. మరి మనకు తెలియదు. ఏది ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే అవినీతి చేయరు, అక్రమ సంపాదనకు ఆశపడ్డు. అక్రమ సంపాదనకు ఆశపడే వ్యక్తి అయ్యేట్టుగా ఉంటే ఆయన రాజకీయాల్లో ఇక్కడ రాడు. ఆయనకి ఏమ్మా, ఆయన బ్రహ్మాండమైనటువంటి స్టారు. ఒక సినిమా తీసుకుంటే కోట్లు వస్తాయి. ఆయన సంవత్సరానికి ఒక సినిమా తీసుకొని ప్రశాంతంగా ఉండకుండా ఈ జనాల్లో పడి ఈ ఎండకు, ఈ గాలికి, ఈ వానలకు, ఈ ప్రజలని, వాళ్ళని, అభిమానులని వాళ్ళు పెరుగుతూ ఉన్నా, తొక్కుతూ ఉన్నా, చేతులు పట్టుకొని లాగుతూ ఉన్నా, ఎన్నో పడతా ఉన్నాడు. అంత అవసరంగా లేదు ఆయనకు. నాకు తెలిసి ఏ శాఖ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఆయన పని ఆయన కరెక్ట్గా చేసుకుంటాడు అనేటువంటి నమ్మకం అయితే నాకైతే ఉన్నది పక్కా. చివరిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇచ్చే సందేశం ఏమున్నది, గతంలో ఎవరైతే మనం అతి ఉత్సాహంగా ప్రవర్తించుంటామో ఖచ్చితంగా వాళ్ళు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవడైతే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను వీళ్ళని ఏదో ఒకటి చేయాలని చెప్పి 2019 నుంచి 2024 మొన్నటి వరకు ఎవరినైతే పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్రమంగా కేసులు కట్టి బైండ్ ఓవర్లు చేసి రౌడీ షీటర్లు ఓపెన్ చేసి ప్రశాంతత అనేది లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు. మా పార్టీ వాళ్ళు గతంలో ఈ 5 ఏళ్ళు వాళ్ళందరూ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఏం జరుగుతుంది ఏందనేది ఫర్దర్గా ఇంకా మరీ ముఖ్యంగా చూసుకుంటే పోలీసులు ఎవరైతే అతి ఉత్సాహంగా ప్రవర్తించుంటారో, అంటే అన్నకళ్ళల్లో ఆనందం చూడాలా, ఏడుండే ఎమ్మెల్యేని ఆనందంగా చూడాలా అని ఎవరైతే వాళ్ళు ఇదిగా చూసుంటారో వాళ్ళు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధుల కోర్టులో నిలబడుకొని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది ఎవడైనా సరే, ఏం కాదు, ఇంకొకటి కాదు, ఎవడైనా కాదు. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.